చిత్తం జరిగిస్తూ ఉంటే నీ కొత్త సర్వాధికారి దేవుడు తోటిగా వస్తాడు. దేవుడు సంకల్పం తెలిసి నెరవేర్చే వ్యక్తిగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు అండగా వస్తాడు. దేవుడు ప్రణాళికలను నెరవేర్చే ఉద్దేశంతో అడుగులు వేస్తూ ఉంటే సృష్టికర్త దేవుడు నీకు తోడుగా వస్తాడు. ఆ దేవుడు నీతో మాట్లాడేవాడిగా మారిపోతాడు. నేను పలకరించేవాడిగా మారిపోతూ ఉంటాడు. స్నేహితుడిగా దేవుడు మారిపోతూ ఉంటాడు. అని అనుకుంటూ ఉంటాడు, నా ప్రణాళిక నెరవేరుస్తాడు కాబట్టి నా బలం వీడికి ఇవ్వాలి, నా శక్తి వీడికి ఇవ్వాలి, నా జ్ఞానం వీడికి ఇవ్వాలి, నా ఐశ్వర్యం వీడికి ఇవ్వాలి, నా జయ వీడికి ఇవ్వాలని సామాన్యమైన వ్యక్తుల్ని ఎక్కడికో కూర్చోబెట్టే స్థాయికి ఆయన నడిపిస్తూ ఉంటాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి మనిషి కూడా ఈ దినాన యేసును బట్టి, మరియను బట్టి, మోషేను బట్టి వారు దేవుని ప్రణాళిక తెలిసిన తర్వాత ప్రణాళిక కట్టే జీవితం వారు మార్చుకున్నారు. ఈరోజు నీ జీవితంలో కూడా నీకు ఏది లేదనుకుంటున్నావా? నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది, నీ పట్ల ఒక సొంతం దేవుడితో ఏదో చేయించుకునే ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నారు. ఏదో సంకల్పం పట్ల ప్రభు ఆలోచన కలిగి ఉన్నారు. ఈ మధ్యన